నేను ముసలివాడినైపోయాను, ఈ పనిని నా వలన కాదు అన్న ఆలోచనతో మీకు దొరికే అవకాశాన్ని వదులుకోకండి. దాని మూలంగా అనాసక్తి, స్తబ్దత, మానసిక అశాంతి చోటు చేసుకుంటాయి. ఇక మీ పనైపోయింది అని మీరు పూర్తిగా నమ్మితే మీ అంతర్గత మనసు మీ నమ్మకాన్ని స్వీకరించి అది నిజమయ్యేటట్లు చేస్తుంది. కొంతమంది 30వ ఏటే ముసలైపోతే మరికొంతమంది తమ 80వ ఏట కూడా యవ్వనంలో ఉన్నట్లు కనిపిస్తారు. నియమిత ఆహారం, ఎక్సర్సైజ్, జిమ్, మల్టీవిటమిన్ ఇలాంటివన్నీ ఈ జనాన్ని యువతీ యువకులుగా ఉంచలేవు. తాము ఆలోచించే విధానాలను అనుసరించి వాళ్ళు ముసలి అవ్వడం కానీ లేదా యవ్వనంతో ఉండిపోవడం కానీ జరుగుతుంది. మీ ఆలోచనలు మీ అంతర్గత మనసును ఒక నియమంలో ఉంచుతాయి. మీ ఆలోచనలు నిరంతరం సౌందర్యం, ఆనందం, మంచి మీదే కేంద్రీకరిస్తే మీ వయసు ఎంతైనప్పటికీ మీరు ఆధ్యాత్మికంగా యువకులుగానే ఉండిపోతారు. ప్రతిదినం, ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మీ మస్తిష్కం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుందని గ్రహిస్తారు. మీరు మీ వయస్సు ఎంతని అనుకుంటున్నారో, అలా అని అనుభూతి చెందుతున్నారో అదే నిజంగా మీ వయస్సు. మీకెంత వయసుందని మీరు అనుకుంటారో అలాగే ప్రవర్తిస్తారు. బలవంతులని అనుకుంటే మీకు బలం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇతరులకు ఉపయోగపడతారనుకుంటే నిజంగానే ఉపయోగకరమైన పనులు చేస్తారు. మీ ఆలోచనలు ముసలి కాకుండా ఇంకా యవ్వనంగా ఉన్నట్టయితే మీకు కూడా యవ్వనంలో ఉన్నట్టే అనిపిస్తుంది. నియమిత ఆహారం తీసుకోవటం, ఖరీదైన మాత్రలు మింగటం మిమ్మల్ని యవ్వనంలో ఉంచలేదు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే రూపొందుతాడు. కలలు కనటం మీరు మానినప్పుడు, జీవితంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు మీరు ముసలి అవుతారు. కోపం, అసూయ, బద్ధకం ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు తొందరగా వృద్ధాప్యం వస్తుంది. మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపండి. ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపజేయండి. ఇదే యవ్వనం.